కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జోన్కు తొలి జీఎంను నియమిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జోన్ ఏర్పాటు వేగవంతం అవబోతోంది. ఇక విభాగాల అధిపతులను నియమించడం సహా జోన్ కార్యకలాపాలు మొదలయ్యే తేదీని ప్రకటించాల్సి ఉంది. ఇండియన్ రైల్వే సర్వీసెస్ ఆఫ్ సిగ్నల్స్ ఇంజనీర్స్ లో ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న సందీప్ మాథుర్ ని దక్షిణ కోస్తా జోన్ మేనేజర్ గా నియమిస్తూ రైల్వే బోర్డు సంయుక్త కార్యదర్శి విక్రమ్ సింగ్ దాహ్యా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జోన్ కు కీలక సారథి వచ్చినట్లయింది. కొత్త జోన్ కు ఇప్పటి వరకు జనరల్ మేనేజర్ పోస్ట్ లేదు. మరోవైపు వడోదరలో నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వే డైరెక్టర్ జనరల్ అనే జీఎం కేడర్ కలిగిన పోస్ట్ ఖాళీగా ఉంది. దీంతో ఆ పోస్ట్ ను విశాఖ జోన్ కు బదలాయించి ఇక్కడ జీఎంను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. విశాఖ రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తున్నట్లు 2019 ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించిన కూటమి అధికారంలోకి వచ్చాక జోన్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే జోన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వాల్తేరు డివిజన్ స్థానంలో విశాఖపట్నం డివిజన్ను కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు. రైల్వే శాఖ 149 కోట్లతో 9 అంతస్తులతో పాటు గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ కోసం మరో 2 అంతస్తులతో కూడిన జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి టెండర్లు పిలిచి బీసీ భూయాన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులు అప్పగించారు. ప్రధాని మోదీ జోన్ ప్రధాన కార్యాలయ భవనాలకు నిర్మాణానికి జనవరి 8న శంకుస్థాపన చేశారు. ఇటీవలే జోన్ ప్రధాన కార్యాలయ పనులు మొదలయ్యాయి. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన కొత్త జోన్కు ఇంకా ఒక సహాయ జీఎం, 10 విభాగాలకు ముఖ్య విభాగాధిపతులు, ప్రిన్సిపల్ హెచ్ఓడీలు, వారి కింద విభాగాధిపతులు, హెచ్ఓడీలు, ఇతర అధికారులు కలిపి దాదాపు 170 మందిని నియమించాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు, తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉన్న వాల్తేరు డివిజన్ ఇకపై కొత్త జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ 4 డివిజన్లకు చెందిన కొందరు ఉన్నత స్థాయి అధికారులను కొత్త జోన్ కేంద్రమైన విశాఖకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 4 డివిజన్లతో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్ ప్రకటించడంతో పాటు అది ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనేది అందులో ప్రకటించడం కీలకమైంది. ఆ తేదీ నుంచి జోన్ కార్యకలాపాలు మొదలవుతాయి. అయితే అతిపెద్ద జోన్గా ఉండే వాల్తేరు డివిజన్ విడదీయటం వలన ఈ ప్రాంత ఆకాంక్షలు పూర్తిగా నెరవేరలేదు అనే విమర్శలు ఉన్నాయి. రైల్వే జోన్ అయినా కూడా విశాఖలో డివిజన్ అనేటువంటిది ముక్కలు చేశారు. ఆ డివిజన్ బలహీనం అయిపోయింది. అందుకని పేరుకు జోనే తప్ప ఈ జోన్కి ఎటువంటి విలువ లేదు. అలాగే ఈ జోన్ అనేటువంటిది నామమాత్రమైన జోన్ అవుతుంది. ఇప్పుడు దేశంలోనే అత్యధిక లాభాలు గడించేటువంటి టర్నోవర్ ఉన్న జోన్ ఇది. 10,000 కోట్ల పైన ఉన్నట్టుండి రేపు ఎన్ని కోట్లు అవుతుందో చూపించమనండి. అందుకని జోన్ పెట్టామని పేరుకే కానీ వాస్తవంలో మాత్రం ఈ జోన్ అనేటువంటిది బలహీనమైనటువంటి డివిజన్గా మార్చారు. కొత్త జోన్ ప్రధాన కార్యాలయాల పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఇవి పూర్తయ్యేందుకు కనీసం 2 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు వేచి చూడకుండా ప్రస్తుతం వాల్తేరు డివిజన్ ప్రధాన కేంద్రం పరిధిలో ఉన్న కార్యాలయాలు, అతిథి గృహాలు, ఇతర భవనాల్లో జోన్ కార్యకలాపాలు ఆరంభించేందుకు అవకాశం ఉంది. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ విశాఖ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ద్వారా జోన్ కార్యకలాపాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి అనేది ప్రకటన చేయించేలా చూస్తే ఇక మరింత కాలం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుందని విశాఖ వాసులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ కళ నెరవేరబోతుంది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకి ఇప్పటికే ఆ భవన సముదాయాలకు సంబంధించిన కార్యకలాపాలు మొదలవబోతున్నాయి. మరి ఆ భవన సముదాయాల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. దీంతో పాటు తాజాగా విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడబోతున్న రైల్వే జోన్కి ఒక జీఎం స్థాయి అధికారిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇక రైల్వే జోన్ పనులు వేగవంతం అవుతాయని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.